పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యిర్మీయా ప్రవచన గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం. అయితే ఆ పై వచనాలని అలా ఉంచితే, నేను వారికి నెమ్మది కలుగ చేసేదను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను వారికి నెమ్మది కలుగ చేసేదను. మనం ఆరాధించే దేవుడు నలుదిక్కున మనకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది రాజుల చరిత్రను మనం చూస్తే దేశంలో నలుదిక్కున, దేశం లోపల కానీ దేశపు సరిహద్దులో కానీ నెమ్మదిని ప్రసాదించారు. యుద్ధము లేకుండా నెమ్మదితో కూడిన వాతావరణాన్ని దేవుడు దయచేస్తే ఆ రోజులో జనులు ప్రతి అంజూరపు చెట్టు కింద, ప్రతి ద్రాక్ష చెట్టు కింద ప్రశాంతంగా పడుకొని నిద్రపోయేవాళ్ళంట. దారిలో వెళుతూ దారిలో ఒక అంజూరపు చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పడుకొని ప్రశాంతంగా నిద్రపోయి ఆ తర్వాత లేచి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని సాగించేవాళ్ళంట. దేశంలో అంతటి నెమ్మది. స్తోత్రం చెప్పినది గట్టిగా. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు. ఇంట్లో అన్ని తలుపులు వేసుకుని కిటికీలని క్లోజ్ చేసుకుని పడుకుంటేనే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియని పరిస్థితి. రక్షించాలనుకున్న వాళ్ళు, రక్షించవలసిన బాధ్యత గల వాళ్ళే బాధ్యతను విడిచి భక్షించే స్థాయిలోకి చేరారు. ఎక్కడ మనిషికి రోజు నెమ్మది లేదు. ఎక్కడ సురక్షితమైన వాతావరణాన్ని చూడలేకపోతున్నాం. దేశపు లోపల నెమ్మది లేదు, సరిహద్దులో నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు, బయట సమాధానం లేదు. కలవరాలు, గొడవలు, సమస్యలు, మన 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 ఆలోచన ప్రవాహం దాన్ని అడ్డగించలేకపోతున్నాం, ఆపలేకపోతున్నాం. పలు విధమైన సమస్యలు మన బ్రెయిన్లో ఏదో ఒక ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది. ప్రియులరా, నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం లేని స్థితిలో మీరు ఉన్నారేమో. ఈ ప్రశస్త రాత్రి ప్రభు మాట్లాడుతున్నాను, నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు నెమ్మదిని ప్రసాదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు చూస్తాం. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానం గలదానై వెళ్ళు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానై వెళ్ళు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, సమాధానం గలవాడై వెళ్ళు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనకు సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని ప్రసాదించే దేవుడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తామండి. ప్రియులరా, కొందరి జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే విస్తారమైన ధనం ఉన్నప్పటికీ నెమ్మది లేకపోతే అది వ్యర్థమే కదండి. కొంతమందికి విస్తారమైన ధనం ఉంది, ధనధాన్యాలు ఉన్నాయి, ఈ లోక సంబంధమైన భాగ్యాలు ఎన్నో ఉన్నప్పటికీ సమాధానం లేకపోతే. సౌలు అనే రాజు గురించి మన బైబిల్లో చదువుతాం. పేరుకి సింహాసనం మీద ఉన్నాడు, కానీ ఆయన సింహాసనం అతనికి నెమ్మది లేదు. గొప్ప సైన్యం ఉన్నప్పటికీ ఆ సైన్యం ద్వారా తనకు నెమ్మది లేదు. ఏదో కలవరం వెంటాడి వేధిస్తున్న పరిస్థితి. మరి ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాల్లో ధనం ఉన్నప్పటికీ, లోకంలో భాగ్యం ఉన్నప్పటికీ, భోగ భాగ్యాలు ఒకవేళ మీ జీవితంలో ఉన్నప్పటికీ నెమ్మది కరువైపోయి సమాధానం లేకుండా సతమతం అవుతున్నారా? నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు మీ మనసులో, మీ ఆలోచనలో, మీ తలంపులో ఉన్న కలవరాలన్నిటిని పోగొట్టి మీకు నెమ్మదిని ప్రసాదించునుగాక. బైబిల్లో మనం చూసిన దుష్టులకు నెమ్మది ఉండదంట. మనిషి రోజు ఆ నెమ్మదిని పోగొట్టుకోవడానికి గల కారణం అంటే దుష్టత్వం, పాపం, అక్రమం, అన్యాయం. ఆ దుష్టుడికి నెమ్మది ఉండదంట. ఆ దుష్టుని స్థితి, లేకపోతే ఆ భక్తిహీనతని స్థితి ఎలా ఉంటుంది? కదులుచున్న సముద్రంలాగా ఉంటారంట. ఒక సముద్రం కదులుతుంది అనుకోండి, ఆ కదులుతున్న సముద్రం నుండి, ఆ భక్తిహీనుల నుండి బురద, వ్యర్థం అవన్నీ కూడా బయట వేస్తూ ఉంటుంది. భక్తిహీనుల జీవితాన్ని మనం చూస్తే బురద, కదులుతున్న సముద్రంలో ఎలా ప్రశాంతత ఉండదో ఆ విధంగా కొందరి జీవితంలో ప్రశాంతత ఉండదు. వాళ్ళు నెమ్మదిగా ఉండరు, వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని నెమ్మదిగా ఉండనివ్వరు.
స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళు నెమ్మదిగా ఉండరు, తమ చుట్టూ ఉన్న మనుషులు కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. మరి ఈ ప్రశస్త రాత్రి మరి ఏ కారణాల వల్ల, ఏ కార్యాల వల్ల మరి నెమ్మదిని కోల్పోయి, ప్రశాంతతను కోల్పోయి కూడా మీరు ఉన్నారేమో. దేవుని వైపు చూడగలిగితే, దేవుని వైపు తిరగగలిగితే, ఆయన్ని వెదకగలిగితే, ఆయన్ని ఆశ్రయించగలిగితే, మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు ఆయనలో ఉన్న నెమ్మది, ఆయనలో ఉన్న శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. క్రీస్తు యేసులో ఉన్న శాంతి, క్రీస్తు యేసులో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న నెమ్మది. మీరు చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర మనం చదువుతుంటే ఎన్ని పోరాటాల మధ్యలో, ఎన్ని సమస్యల మధ్యలో, ఎన్ని నిందల మధ్యలో, ఎన్ని అవమానాల మధ్యలో, దుర్మార్గమైన మనుషులు, భక్తిహీనులైన మనుషులు ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న నినాదాల మధ్యలో కూడా ఎక్కడైనా ప్రశాంతతను కోల్పోలేదు. ఆయన ముఖానికి ముసుగేశారు, ఆయన ముఖం మీద కొట్టారు. నిన్ను కొట్టింది ఎవరు? ప్రవచనం చెప్పమన్నారు. ప్రవచనాల్ని నిందించారు, ఎగతాళి చేశారు. ఆయన యేసయ్య మౌనంగా ఉన్నారు. ఆయన వస్త్రహీనుడిగా చేశారు. యెరూషలేము పురవీధులు ఆయన రక్తసిక్తముగా ఆయన సంచరించిన ఆ వీధి అంతా రక్తంతో తడిసిపోయింది. ఎన్నో అవమానాల మధ్యలో, నిందల మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో శాంతి, ఎంతో సమాధానంగా ఉన్నారు. ఆ ప్రభు అంటున్నారు, నాలో ఉన్న శాంతిని మీకు ఇస్తాను. చెప్పకూడదు అందరు గట్టిగా హల్లెలూయా. నాలో ఉన్న సమాధానాన్ని మీకు దయచేస్తాను. ఈ ప్రశస్త రాత్రి మరి సమాధానం కరువైపోయి, సుఖము లేక, శాంతి లేక, నెమ్మది లేకుండా సతమతం అవుతున్నారా? నా దేవుడు ఈ ఆవరణం దాటి లోపల మీ జీవితాలు లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి వారికి పరిపూర్ణమైన విశ్రాంతిని, పరిపూర్ణమైన నెమ్మదిని, పరిపూర్ణమైన శాంతిని దేవుడు దయచేయునుగాక. ఒక 2-3 మాటలు నేను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు చెప్పి వర్తమానాన్ని ముగించిపోతున్నాను. మొదటి మాట చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు ఓకే. చాలమ్మా. నీ శత్రువులందరి మీద నీకు జయమిచ్చి నీకు నేను నెమ్మదిని కలుగు చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేస్తాను. శత్రువులు అంటే ప్రియులారా, మనకున్న సమస్యలు మనకు శత్రువులాగా మనల్ని వెంటాడుతుండొచ్చు. మనకున్న ఆర్థిక సమస్యలు, మనకున్న ఆరోగ్య సమస్యలు, శత్రువు ఏ రూపంలోనే రావచ్చు. శత్రుక్రియ అంతటి మీద దేవుడు జయమిస్తాడు. ఎప్పుడైతే శత్రువుల మీద మన విజయం పొందుతామో అప్పుడు మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. అమ్మ, నీ శత్రువు ఎవరని అడిగాను అనుకో, మా అత్తగారి పెద్ద శత్రువు అంటారు. అట్లని కాదు. కొన్నిసార్లు ఆకాశ మండలాల్లో సంచరించే దురాత్మ సేనలు ఆయా సందర్భంలో ఆయా మనుషుల్ని ప్రేరేపింపచేసి మనకు నెమ్మది లేకుండా చేస్తుంటారు. ఆ శత్రు క్రియ అంతటి మీద దేవుడు మనకు జయమిచ్చి, శత్రువుని నిర్మూలపరిచి మనకు దేవుడు జయమిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్ర మనం చదువుతాం. అది ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. శ్రద్ధగా వినండి. ఎస్తేరు గ్రంథంలో ఒక చరిత్ర మనం చూస్తాం. దాంట్లో మొర్దెకై అనే ఒక యూదుడికి వ్యతిరేకంగా, యూదులందరికీ వ్యతిరేకంగా హామాను అనే ఒక వ్యక్తి, ఏంటండి హామాన్ అనే ఒక వ్యక్తి, అతను తన పదవిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, యూదులకు ఒక పద్ధతి ఉంటుందండి. యూదులకు ఒక చట్టం ఉంటుంది. ఏంటంటే, నేనే నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం మంది కానీ, భూమి మీద కానీ, పాతాళం మంది కానీ దేని రూపానికి మీరు సాగిల పడకూడదు, నమస్కరించకూడదు. ఇది దేవుని ప్రజలకు దేవుడిచ్చిన చట్టం, విధి. దాన్ని పాటించాలి. అది ఏ దేశంలో ఉన్నా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, తమ దేశమైనా తమది కాని దేశమైనా వాళ్ళ చట్టాలు, దేశాన్ని బట్టి మన దేశం మారినంత మాత్రానికి మన పద్ధతులు మారవు కదా. సరే, అందరూ హామాన్ అన్న వ్యక్తిని హెచ్చించడం వల్ల అందరూ అతనికి సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారు. కానీ మొర్దెకై దేవునితో చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఆయన హామానికి నమస్కరించలేదు. శత్రువు ఏం చేస్తాడు తెలుసండి? మన తీర్మానంలో మనల్ని ఉండనివ్వడు.
శత్రువు చేసే క్రియ ఏం తెలుసండి? మనకు ఒక తీర్మానం, ఈ సంవత్సరం నేను బాగుండాలి, నేను ప్రభులో ఉండాలి, ఇది తీర్మానం. ఈ తీర్మానంలో ఉండనివ్వడు మనల్ని. ఈ సంవత్సరం అప్పులు చేసుకోకుండా నేను ప్రశాంతంగా ఉండాలి అనేది ఒక తీర్మానం. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పు చేసి పప్పు కూడా తినొద్దని లోకంలో అంటారు కాబట్టి పప్పు లేకపోయినా చికెన్ అన్నది అంటారు, కానీ అప్పు మాత్రం చేయను మనం నిబంధన చేసుకున్నాం అనుకోండి, ఆ తీర్మానానికి వ్యతిరేకంగా లేస్తాడు. అందుకే ఈరోజు చాలామంది పవిత్రంగా ఉండాలని పవిత్రంగా ఉండకపోవడానికి కారణాలు ఏంటి? దేవుని సన్నిధికి ఇక నేను దూరం కాను, నేను దేవుని సన్నిధిలో ఉంటాను, చావైనా రేవైనా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడి తీర్మానం చేసుకుంటామా? ఏదో వ్యాధి వచ్చి ఆ నెక్స్ట్ ఆదివారమే మంచాన పడి ఉంటాడు. డెంగ్యూ వచ్చిందో ఏంటంటే టైఫాయిడ్ వచ్చిందో ఏదో ఉండొచ్చు ఉంటుంది. మొన్న 3 రోజుల క్రితమే నేను వాళ్ళ ఇంటికి వెళ్తే, అన్న 3 రోజుల క్రితమే నేను తీర్మానం చేసుకుని ఇంకా ప్రతి ఆదివారం సన్నిధిలో కనబడాలని. ఆదివారం వచ్చే లోపల నాకు ఆదివారం వస్తుంది 3 రోజులు అనుకునేసరికి డెంగ్యూ ముందుగానే వచ్చేసింది. మన తీర్మానంలో మనల్ని ఉండనివ్వడు. మన తీర్మానాన్ని పాడు చేసేవాడే హామాను, ఇతడే శత్రువు. మీరు చూడండి, బైబిల్ చరిత్రను మనం చదువుతుంటే మనం బైబిల్లో ఉన్న భక్తులు కొందరు యేసు ప్రభుతో పోలుస్తాం. యోసేపు ఉన్నాడు, ఆయన మనం యేసయ్యతో పోలుస్తాం. బైబిల్లో ఉన్న కొంతమంది భక్తులు యేసుతో పోలుస్తాం. అలా పోల్చుకుంటూ వస్తే ఈ హామాన్ని ఎవరితో పోల్చవచ్చు అంటే సాతానుతో పోల్చవచ్చు. సాతానుడు అపవాది. నీవు చేసుకున్న తీర్మానంలో ఆ తీర్మానానికి కట్టుబడి, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. పెళ్లిపీట మీద తీర్మానం చేసావా? ప్రమాణం చేసావా? భార్య చేతిలో చెయ్యేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి, ఇవన్నీ చెప్తూ ఉంటారు మన సేవకులు, చేతులు చేయి పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా ప్రమాణం చేయమంటారు. ఏంటండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చేతిలో చేయేసి ప్రమాణాలు చేసినా ఆ తర్వాత దానికి కట్టుబడి జీవిస్తున్నారా? తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు, పొరపాటు చేసే అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేసుకున్న తీర్మానం గుర్తుకు రాదా? లేమి అయినా కలిమి అయినా ఆరోగ్యమైన అనారోగ్యమైన అన్ని సందర్భాల్లో నీతో ఉన్నానని ఒక తీర్మానం చేసి ఉంటాడు కదా. మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు, అనారోగ్యం ఉన్నప్పుడు ఎన్ని కేసులు మనం చూస్తున్నామండి. చేసిన తీర్మానాలు, అది కుటుంబంతో చేసిన తీర్మానం, భర్తతో చేసిన తీర్మానమైన, భార్యతో చేసిన తీర్మానమైన, దేవుని సన్నిధిలో చేసిన తీర్మానమైన, ఆ తీర్మానాన్ని సాతానుడు పడగొడతా ఉంటాడు. ఆ తీర్మానంలో స్థిరపరచలేడు. రూతు ఓర్ప ఇద్దరు ఆ నయోమి కోడళ్ళే, ఇద్దరూ సువార్తను విన్నవాళ్లే, ఇద్దరూ వాళ్ళ అత్త ప్రార్థన చేయడం చూసిన వాళ్ళే, ఇద్దరూ ఆమె వాక్యాన్ని బోధిస్తుంటే విన్నవాళ్ళే, ఇద్దరు విశ్వాసులకి సాదృశ్యమే, ఇద్దరు సంఘాలకు సాదృశ్యమే. ఇద్దరు తీర్మానం చేశారు. అత్తను హత్తుకొని ఉందామని ఇద్దరు తీర్మానం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణాన్ని ఆరంభించారు. ఒక సమయం వచ్చేసరికి ఆ నయోమి అంటది, అమ్మ నాతో రావడం వల్ల మీకు లాభం ఏముంది, అనవసరం మీ జీవితాలు పాడు చేసుకోవడం ఎందుకు, వెళ్ళి మీ దారి మీరు చూసుకోండి అనేసరికి ఓర్ప తీర్మానం ఏమైంది? ఆమె తీర్మానంలో నిలబడలేదు. కానీ రూతు అనింది, యెహోవా జీవం తోడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడుంటావు నేను అక్కడే ఉంటాను, మరణం తప్ప నన్ను ఎవరు విడదీయలేరు. ఆ తీర్మానాన్ని కట్టుబడింది కనుకనే ప్రియులారా ఆమె వంశావళిలోనికి క్రీస్తు ప్రభులు వారు వచ్చారు. చెప్పండి కూడా ముందు గట్టిగా హల్లెలూయా. దేవుడు శత్రులందరి మీద మనకు జయమిచ్చి నెమ్మదిని ఇస్తాడు. ఎవరు శత్రు చేసే పని ఏంటంటే మన తీర్మానాల్లో, మనం తీసుకునే తీర్మానాల్లో ప్రభు కోసం నేను జీవిస్తాను అని తీర్మానం చేసావు. మరలా ఎందుకు వేస్తున్నాను? బాప్తిస్మం పొందేటప్పుడు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక నేను జీవించబోతున్న జీవితం నా కోసం మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు కోసమే ఈ జీవితం అని తీర్మానం చేసుకున్నావు. ఒక నూతన సృష్టిగా మారావు. మరలా ఎందుకు వ్యసనాల్లోకి వెళుతున్నావు? మరలా ఎందుకు పాపంలోనికి వెళుతున్నావు? కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా వెళ్ళి బురదలో దొరలుతూ ఉన్నట్లు కొంతమంది వైదొలిగిపోతున్నారు, కొందరు కృపకు దూరం అయిపోతున్నారు, కొంతమంది పాపంలో పడిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే తీసుకున్న తీర్మానానికి చేసిన ప్రమాణానికి కట్టుబడి జీవించలేని పరిస్థితి. మొర్దెకై చూడండి, 100 అయినా 106 ఏదైనా నేను తీసుకున్న తీర్మానాలు నేను నిలిచి ఉంటానంటాడు. మొర్దెకై శత్రు ఏంటంటే హామాను శత్రు వ్యతిరేకంగా
అతని తీర్మానాన్ని పాడు చేయడం. ఎలాగైనా ఆయన నాకు శిరస్సు వంచాలి, ఎలాగైనా ఆయన నాకు తల వంచాలి, ఎలాగైనా నా కాళ్ళ దగ్గరకు ఆయన రావాలి. సాతానుగాడి ఉద్దేశం అదేనండి. ఎట్లన్నా కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడాలి. సాక్షాత్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఈ లోక మహిమంతా చూపించి నీవు నాకు సాగిలపడితే ఇవన్నీ నేను నీకు ఇస్తానన్నాడు. అక్కడ ఎవరైనా ఉన్నారా? అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఒకటి యేసు ప్రభు ఉన్నారు, రెండవదిగా సాతాను ఉన్నాడు. పేతురు ఉన్నాడా? యాకోబు ఉన్నాడా? యోహాను ఉన్నారా? మరియమ్మ గారు ఉన్నారా? యోసేపు గారు ఉన్నారా? ఎవరు లేరు కదా. సీక్రెట్ కదా, ఎవరు చూడట్లేదులే, సాతాను గడ నేనే కదా అని సాగిలపడ్డా దేవుడు. యేసు ప్రభు సాతానికి సాగిలపడ్డావు కదండి, సాతానే యేసయ్యకి సాగిలపడాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఒక టైం వచ్చిందండి, ఒక సమయం వచ్చింది. అప్పుడు ప్రియులారా సాతానుడే సేన, ఒక వ్యక్తికి సేన అనే దురాత్మ పట్టినప్పుడు సాతానుడు వచ్చి, అయ్యా ఇప్పుడే మమ్మల్ని ఎందుకు పాతాళానికి త్రోసివేస్తే నీకు సాగిల పడతాం బాబు, మమ్మల్ని పాతాళానికి తోసివేయద్దు. సాతానుడు సాగిలపడే సమయం వస్తుంది. అప్పటి వరకు నీవు తీసుకునే తీర్మానానికి మనం ఆరాధిస్తున్న దేవుడు సాతాన్ని శీఘ్రముగా మన కాళ్ళ క్రింద త్రొక్కడానికి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. సమస్యలన్నీ కాళ్ళ క్రిందకి రాబోతుంది, సమస్యలన్నీ కాళ్ళ క్రిందకి రాబోతుంది. శత్రుని కాళ్ళ క్రిందకి రాబోతున్నాడు, శత్రుక్రియలన్నీ నీ కాళ్ళ క్రిందకి రాబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ప్రియులరా, ఈ శత్రు యొక్క తంత్రాలు ఏంటంటే, శత్రు యొక్క ఆలోచన ఏంటంటే, అదే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొర్దెకైని చంపడం స్వల్ప కార్యమే, యూదులందరినీ చంపాలని తీర్మానం చేసుకున్నాడు. మనల్ని టార్గెట్ చేస్తే పర్వాలా, సైతాన్ గాడు మనల్ని టార్గెట్ చేస్తే పర్వాలేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాడు. సమస్య మనకు వస్తే సై అంటే సై అంటాం, ఓయ్ అంటే ఏ అంటాం మనం. కానీ ఆడ ఏం చేస్తాడు తెలుసండి? ఇప్పుడు ఫరో దగ్గర నిలబడి మాట్లాడింది ఎవరు? ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడింది మోషే. అయ్యా మేమందరూ కలిసి ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి కోసం పర్వతానికి వెళ్ళాలి. దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయన పేరు యెహోవా. ఆయన మమ్మల్ని పర్వతానికి వచ్చి ఆరాధన చేయమన్నాడు, మమ్మను నీవు పంపిస్తే మేము వెళ్ళి ఆరాధన చేసి వస్తాము అని మోషేని అడిగారు. అప్పుడు ఎవరితో ఫైట్ చేయాలి ఫరో? మోషేతో ఫైట్ చేయాలి కదండి, మోషేతో ఫైట్ చేయాలి కదండి. మోషేతో ఫైట్ చేయకుండా ఇశ్రాయేల్ ప్రజల్ని బాధించడం ప్రారంభించాడు. మీరు ఖాళీగా ఉన్నారు కనుక ప్రార్థనలు ఇవన్నీ అంటున్నారని మిమ్మల్ని ఖాళీ లేకుండా చేస్తాం. మీరు ఫ్రీగా ఉన్నట్టున్నారు, అందుకొరకే ఇంకా భారాన్ని కలుగు చేస్తాం. ఇప్పుడు ఆ ప్రజలందరూ వచ్చేసి, మోషే నువ్వు మాకు మేలు చేసావా కీడు చేసావా? నువ్వేదో మమ్మల్ని విడిపిస్తావు, నడిపిస్తావు, రక్షిస్తావు అని చెప్పావు, కానీ మాకు భారాలు పెరిగిపోయినాయి, మాకు సమస్యలు పెరిగిపోయాయి అన్నారు. సాతాను గాడు మీరు చూడండి, ఆయనకి మనకు శత్రుత్వం, కానీ ప్రార్థన చేసే వాళ్ళ జోలికి రాడు, కానీ ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కష్టపెడతాడు. మన జోలికి రాడు కదండి, మన ఫ్యామిలీ అంతటి కూడా ఆయన ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాడు. ఆడు అనుకునేది సాధించాలి. ఎలాగైనా యోబు ద్వారా ఏంటంటే దేవుణ్ణి దూషించాలి, యోబు దేవుణ్ణి దూషించాలి. ఇది సాతాను గాడి యొక్క టార్గెట్. ట్రై చేశాడు, అవకాశం దొరకలా. వెంటనే ఎవరిని టార్గెట్ చేశారండి? చెప్పాలి ఎవరిని చెప్పాలి భార్యలు చెప్పాలమ్మా, చెప్పాలి. ఎవరిని ఈజీగా వంచేశాడు. ఏంటండి, ఈయన అనాలనుకున్న మాట ఆమె అంటుంది అనమాట. ఎలాగైనా కానీ యోబు దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, యథార్థత లేదు అని అనాలని ఏంటండి, మొఖాన్ని దేవుడిని దూషించాలి, నేను అలా చెప్పిస్తానని దేవుడితో సవాల్ చేసి వచ్చాడు. ఎంత ట్రై చేసినా కుదరలేదు. అందుకే భార్యని ఆక్రమించి, లేకపోతే భార్యని ఆవరించి, భార్య ద్వారా దేవుడు అన్నాడు. దేవుడు నీకేం చేశాడు? దేవుడిని దూషించి చావు అని మాట్లాడించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సాతాను ఒకటి మన తీర్మానాలను పాడు చేస్తాడు. రెండవదిగా మన చుట్టూ ఉన్నవాళ్ళని కొన్నిసార్లు మనతో ఫైట్ చేయలేక మన పిల్లల మీద పడతాడు, పిల్లలకు అనారోగ్యం తెస్తాడు. అప్పుడు మనం ఇంకా ఏం చేయలేని పరిస్థితి. మనల్ని ఏం చేయలేక మన చుట్టూ ఉన్న బలహీనమైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇది శత్రు యొక్క క్రియ. ఇంకా శత్రు గురించి మనం ధ్యానిస్తూ వస్తే ప్రియులరా, హామాను చేసిన పని ఏంటంటే దేశమంతా కలవరం.
ఆయన తీసుకొచ్చిన ఒక చట్టం, రాజుగారి దగ్గర ఆయన మాట్లాడి కుట్రగా తీసుకొచ్చిన శాసనం, షూషాను కోట అంతా కూడా కలవరాలు, ఎక్కడ నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఈయన మాత్రం విందు ఆరగిస్తూ ఉన్నాడు. మనల్ని కలవరాలను ముంచేసి మన కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళ విందు ఆరగిస్తూ ఉంటారు. ప్రేమైన వాళ్ళారా, మరి ప్రశస్త ఏదో శత్రు అంటే నేను ఏదో పర్టికులర్ మనుషుల గురించి చెప్పట్లేదండి. ఏదో సమస్య నిన్ను కడుపు నిండా అన్నం తినకుండా చేస్తుందా, కంటి నిండా నిన్ను నిద్రపోనీకుండా చేస్తుందా, కలవరాలు భయాలు నిన్ను వెంటాడుతుందా, వేధిస్తుందా, నిన్ను నీ తీర్మానంలో నిలబడకుండా చేస్తుందా, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నిన్నేం చేయలేక నీ చుట్టూ ఉన్న వాళ్ళని కలవరపరుస్తుందా. షూషాను కోట అంతా ఎక్కడ చూసిన కలత, కన్నీళ్లు, ఏడుపు. కానీ ఈయన మాత్రం విందు ఆరగిస్తూ ఉన్నాడు. మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళు విందు ఆరగిస్తూ ఉంటారు. కలవరపడొద్దండి ప్రియులారా. ఆరంభం ఎప్పుడైనా మనకు వేదనగా ఉండొచ్చు, ముగింపును దేవుడు మహిమకరంగా మార్చబోతున్నాడు. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరంభం అంత అనిపించకపోవచ్చు మనకు, ఆరాధన ముగింపు అద్భుతమైన మహిమను తీసుకొస్తుంది. హల్లెలూయా. ఇంచుమించు 90 అడుగులు ఎత్తున్న ఒక విగ్రహాన్ని నిలిపారు. ఎన్ని అడుగులండి? 90 అడుగులు ఎత్తు. దీనికన్నా ఎత్తైన ఒక గొప్ప విగ్రహాన్ని పెట్టి దానికి సాగిలపడమని శద్రక్, మేషక్, అబేద్నెగోలకి చెప్పడం జరిగింది. వాళ్ళు కాదు, కుదరదు అనేసరికి అగ్ని 7 అంతలుగా మండించారు. అగ్ని ఎంతగా మండించారండి? 7 అంతలుగా మండితే ఈ విగ్రహం 90 అడుగులు ఎత్తున ఈ విగ్రహం ఉంటే ఆ విగ్రహానికన్నా ఎత్తుగా మండుతుంది ఆ మంట. ఆ విగ్రహాన్ని కూడా మించి అంతకన్నా ఎత్తుగా మండుతుందండి ఆ మంట. ఆ మంటలో తీసుకెళ్ళి వీళ్ళు వేయబోయారండి. ఎటు తీసుకెళ్ళి అగ్నిలో వేశారు. కానీ వాళ్ళు ఏమాత్రం కలవరపడలేదండి. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి శక్తిమంతుడు, 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 శక్తిమంతుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 7 అంతలు అంతకు మించి ఇంకా పెంచలేరు వాళ్ళు. అంతకు మించి మనల్ని కష్టపెట్టలేరు. అంతే, ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడతారు కొందరు. ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడతారు. అంతే, ఎంతైనా మాట్లాడతారు. ఈ మాట అనొచ్చు అనకూడదని ఆలోచించరు. అనాలని అనుకుంటే, ఒక మనిషిని టార్గెట్ చేస్తే, ఒక మనిషిని కష్టపెట్టాలనుకుంటే, అరే ఈ మాట అంటే ఆ అమ్మాయి బాధపడుతుందేమో, ఈ మాట అంటే ఆ బ్రదర్ బాధపడతాడేమో, ఈ మాట అంటే పాపం పిల్ల తల్లి కదా బాధపడుతుందేమో. ఏం ఉండదు. ఎంత నోటికి అంత వస్తే అంత మాట్లాడతారు కొందరు. మాట్లాడండి. ఇంక అంతకు మించి ఏంటండి, ఆ విగ్రహాన్ని మించి అంత అగ్ని, దాన్ని మించి ఏంటంటే అంతకనే ఎక్కువగా అగ్ని మండుతూ ఉంది. ఇంక అంతకు మించి ఏం చేయలేరు వాళ్ళు. అంతే, 7 అంతలుగా మండుతుంది. మండని. కానీ మేము నమ్ముకున్న దేవుడు, శత్రువులందరి మీద దేవుడు మనకు జయమిచ్చి నెమ్మదినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. నీకు నెమ్మది కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి శత్రువు మన చుట్టూ ఉన్నప్పుడు, శత్రు తంత్రాలు చేస్తున్నప్పుడు, శత్రు మనకు వ్యతిరేకంగా లేచినప్పుడు, ఆనాడు మొర్దెకై చేసిన పని ఏంటంటే, చదువు 4వ అధ్యాయం మొదటి వచనం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. జరిగినదంతా తెలిసిన వెంటనే తన వస్త్రాన్ని చింపుకొని, గోనె పట్టలు ధరించుకొని, బూడిద పోసుకొని, మహాశోకముతో, చూడండి చదవబడిన మాటలో, జరిగిందంతా తెలిసిన వెంటనే తన వస్త్రాన్ని చింపుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిదను చల్లుకొని మహాశోకంతో ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా. కొన్ని విషయాలు దేవుడు మనకు ఎందుకు బయలుపరుస్తాడంటే, మనం ఆ సమస్యల కోసం ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి అందరి గట్టిగా. మీకు అర్థమవుందండి? దేవుడిని కలలో ఏదో చూపించాడు, కలవరపడి కూర్చోమని కాదు. ఆ కలలో నీకు కలవరం కలిగితే వెంటనే లేచి, ప్రభువా ఈ కలవరాన్ని పోగొట్టు, ఈ సమస్యల మీద నాకు జయమిమ్మని ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది అన్నా, నాకు కలలో ఇలా కలవరం వచ్చిందన్నా, అనకొండ పాము వచ్చిందన్నా. ఏ పాము అంట? అనకొండ పాము వచ్చిందన్నా, నన్ను చుట్టేసి నా తల మీద దాన్ని తలబెట్టిందన్నా. దీని అర్థాలు ఏంటన్నా? అర్థాలు తెలుసుకోమని కాదు. ఒక కీడు, ఒక ఆపద, ఒక ప్రమాదం నీకు బయలుపరచబడితే వెంటనే ప్రార్థించు. అది ఉదయం కానీ, అది మధ్యాహ్నం కానీ, అది మధ్యరాత్రి కానీ
ప్రార్థించే వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు. హామాను చేస్తున్న కుట్రలు, హామాను చేస్తున్న తంత్రాలు, హామాను యూదులకు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న పన్నాగాలు తెలుసుకున్న వెంటనే సర్లే నాకెందుకు అని కూర్చోలేదండి. వెంటనే తన వస్త్రాన్ని చింపుకోవడం, మహాశోకం, వస్త్రాన్ని చింపుకోవడం, గోనె పట్ట చుట్టుకోవడం, ఇవన్నీ కూడా ఉపవసించి ప్రార్థించడానికి లేకపోతే కన్నీళ్లతో చేసే ప్రార్థనకు సాదృశ్యం. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుడు పలు విషయాలు బయలుపరుస్తారు. హేరోద్ అనేవాడు మరి యేసు ప్రభుని చంపాలని పన్నాగం చేస్తున్నాడు. సడన్గా ఒక అర్ధరాత్రి వేళ యోసేపుకి దేవుడు కలలో దూత ద్వారా బయలుపరచాడు. ఇదిగో నీవు లేచి మరియమ్మని బాలయేసుని తీసుకొని నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళిపో, హేరోద్ అనేవాడు చంటి పిల్లోడిని చంపాలని అనుకుంటున్నాడంటే, ప్రభువా 5ంటికి అలారం పెట్టానయ్యా, 5 o'clock అలారం పెట్టాను, ఇంకాసేపు పడుకుంటున్నాడండి. దేవుడు మనకు కొన్ని విషయాలు బయలుపరిచాడంటే దాని అర్థం ఏంటంటే దాని మీద విజయం సాధించడానికి కోసం దేవుని కృపాసనమును మనం సమీపించాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆయన వస్త్రాన్ని చింపుకొని గోనె పట్టు కట్టుకొని ఆ వీధి అంతా తిరుగుతూ ఉంటే అప్పటికే ఎస్తేరు రాజనగరంలో ఉంది, కోటలో ఉంది. కోటలో ఉన్న ఎస్తేరు ఏంటంటే వాళ్ళ పినతండ్రి ఆయన వస్త్రాన్ని చింపుకొని గోనె పట్ట కట్టుకొని తిరుగుతుంటే వెంటనే ఆయన కోసం వస్త్రాలు పంపించి, నాన్న ఏంటి ఇలా ఉన్నావు, నీవు డ్రెస్ చేంజ్ చేసుకోమని పంపిస్తే తీసుకున్నాడండి. ఆ బట్టలు తీసుకున్నాడా? సమస్య చాలా విపరీతంగా ఉన్నాయి. అది ఎస్తేరుకి తెలియకపోవచ్చు, మొర్దెకైకి తెలుసు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు సరే మనం ఏదో చేసేదేం లేదండి, ఆయన కృపాసనమును సమీపించి మనం ప్రార్థన చేయాలి. ఎస్తేరుకి తెలియచేశాడు. ఎస్తేరు కూడా ఏంటంటే తన చెలికత్తెలందరితో కలిసి ఉపవసించి ప్రార్థన చేసింది. ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత మనం బైబిల్లో మనం చదివితే రాజు యొక్క దయ పొందడానికి కోసం ఆమె వెళ్ళింది. ఆమె చెప్పండి అది గట్టిగా. శక్తి ద్వారా, బలం ద్వారా, జ్ఞానం ద్వారా మనం ఏం చేయలేము కానండి, దేవుని దయను మనం పొందుకోవాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని దయ పొందుకోండి అని చెప్పండి. దేవుని కృప పొందుకోండి. హల్లెలూయా. నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, అసలు నేను కళ్ళెర్ర చేస్తే చాలు నీ ఒళ్ళంతా ఎర్రగా అయిపోతుంది, నేను తుమ్మాననుకో చాలు, అసలు నువ్వు కనబడకుండా పోతే ఈ కాదు. ఆయన దయ మనకు కావాలి. ఆమె చెప్పండి అది గట్టిగా. ఆయన దయ వల్లనే ప్రభు మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. హామాను చావాలని రాజు దగ్గరికి వెళ్ళిందా, లేకపోతే రాజు దయ పొందాలని వెళ్ళిందా? రాజు దయ పొందుకోవాలి, రాజు యొక్క దయను పొందుకోవాలి అని ఉపవసించి ప్రార్థన చేయాలి. మనం ఉపవసించి ప్రార్థన చేయడం ఎందుకు? ఉపవసించి దేవుని దయ పొందుకోవడానికి. పరాక్రమమైన కార్యం చేయాలి ప్రభువా, నాకు ఏంటండి నాకు స్వస్థత వరాలు ఇవ్వండి ప్రభువా, దయ్యాన్ని పోగొట్టాలయ్యా, ఇది కాదు. ఆయన దయ పొందుకోవడానికి కోసం మనం ప్రైజ్ లార్డ్. ఎస్తేరు దేనికోసం ఉపవసించి ప్రార్థించిందండి? దేశమంతా దేని కొరకు ఉపవసించి ప్రార్థించారు? ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళాలి, దయ పొందాలి, రాజు దయ పొందాలి. అందుకే మీరు చూడండి, రాజవస్త్రాన్ని ధరించుకొని వెళ్ళి రాజు సముఖానికి వెళ్ళి తను తగ్గించుకున్నప్పుడు అప్పుడు రాజుగారు అడుగుతారు, రాణి అయినా ఎస్తేరు, ఆహా నీకేమి కావాలను అని అడిగి చదవండి, స్టార్ట్ చేశారు కాబట్టి కంప్లీట్ చేయండి. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని చెప్పగా ఎస్తేరు రాజ్యంలో సగం ఇస్తానంటే ఆడవాళ్ళు వదులుతారండి. అసలు మొత్తం ఎన్ని రాజ్యాలు అన్నది? 127 సంస్థానంలో సగం ఎంత చెప్పాలి అమ్మా? ఒక 60 నిజాలు 60 దేశాలు మీకు రాసిస్తానంటే కాదంటారా మీకు? ప్రైజ్ లార్డ్. 60 ఎందుకంటే మన రాజధాని మీకు రాసిస్తానంటే, మీకు రాజధాని రాసిస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పండి? రాజధానిలో ఏ 2 సెంట్లు ఉన్నా జాలు అంటున్నారు. ఇప్పుడు ఏ 2 సెంట్ స్థలం ఉన్నా జాలు, 1.5 సెంట్ ఉన్నా జాలు అంటున్నారు. 1/2 సెంట్ చాలన్నా 1/2 కోటి వస్తుంది.
రాజ్యంలో సగం ఇస్తానన్న అవన్నీ నాకు వద్దు, నీ దయ కావాలి. చప్పట్లు కూడా మంది గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మొర్దెకై ఏమో ప్రార్థించాడు, ఎస్తేరేమో దయను పొందుకున్నట్లు లేఖనాలు మనం చూస్తున్నాం. తద్వారా దేవుడు వారికి ఇచ్చిన జయం ఏంటి అని మనం లేఖనాల్లో చదివితే ప్రియులరా, ఆ హామాను చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి, రాజు ఉంగరం ఒకప్పుడు హామాను చేతిలో పెట్టారండి, ఆ ఉంగరాన్ని తీసి ఎస్తేరుకి మొర్దెకైకి ఇవ్వడం జరిగింది. చప్పట్లు కూడా మందరం గట్టిగా గట్టి 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 హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా దేవుడు మనకు దయచేస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టి, ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒకప్పుడు శత్రు పెత్తనం, ఒకప్పుడు శత్రు ఏమనుకుంటే అది జరిగేదండి. ఇప్పుడు దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. ఆ ఉంగరాన్ని తీసి రాజు ఇచ్చి, నేనుగా ఒక శాసనాన్ని, నేను సంతకం పెట్టింది కనుక ఈ శాస్త్రాన్ని ఎవరు మార్చలేరు, కానీ ఆ ముద్ర ఉంగరాన్ని మీకు ఇస్తున్నాను. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వైట్ పేపర్ మీద సంతకం పెట్టి, వైట్ పేపర్ మీద ఎవరైనా వైట్ పేపర్ మీద సంతకం పెట్టిస్తారా చెప్పండి? ఏంటంటే లేకపోతే బాండ్ పేపర్ మీద ఎవరైనా సంతకం పెట్టిస్తారా? ఏంటండి, ఉండేది 2 లక్షలు ఆస్తి, సంతకం పెడతాను పెట్టరు కదండి. రాజుగారు ఇచ్చేస్తారు. దీన్ని ఎలా మార్చాలి, మీరు ఎలా మార్చాలనుకుంటారో మార్చండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు జయం ఇచ్చాడండి. అప్పటి వరకు దేశమంతా బ్యాడ్ న్యూస్, ఓ చెడ్డ సమాచారం, మనం చనిపోతామంటే డేట్ని నిర్ణయించాడు. హామాను ఒక తేదీని నిర్ణయించాడు. ఒకే రోజు యూదా సంతతి అంతటి నిర్మూలపరచాలని. చాలామంది మాట్లాడుతుంటారు, భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా చేస్తారు. ఓరనైనా చాలామందిని చూసాం లే బాబు. ప్రైజ్ ది లార్డ్, చాలామందిని చూసాం. క్రైస్తవ్యం లేకుండా చేస్తాం, తుడిచిపెట్టేస్తాం, చాలా మాట్లాడుతుంటారు. ఒకడు అన్నాడంటండి, ఇంకా కొంత సమయంలో, కొంత కాలంలో నేను అసలు ఈ దేశంలో బైబిల్ లేకుండా చేస్తానన్నాడు. బైబిల్ అనేదే లేకుండా చేస్తానని మొత్తం మీద ఆయన శపథం చేస్తారంట. కొన్నాళ్ళకి ఎవరైనా పోవాల్సింది కదండి, పుట్టిన మనిషి గిట్టక తప్పదన్నారు కదండి. పోయాడు. ఆయన పోయిన తర్వాత ఆయన ఇల్లు ఏలం పాట అంటారు కదండి, అట్లా ఏలం పాటకి ఆయన ఇల్లుని ఏలం వేస్తే అప్పుడు ఒక బైబిల్ సొసైటీ వాళ్ళు కొని అదే ఇంట్లో బైబిల్ ప్రింట్ చేయడం ప్రారంభించారు. చెప్పలు కూడా గట్టిగా 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 హల్లెలూయా. ఆయన ఇల్లు ఒక బైబిల్ ప్రింట్ చేసే స్థలముగా మారింది. కనుక ప్రియమైన వారలారా, ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే యూదులు చంపబడతారు, పలానా తేదీ చంపబడతారు. దేశమంతా బ్యాడ్ న్యూస్. దేవుడు ఎప్పుడైతే జయం ఇచ్చాడో ఆ రోజు దేశమంతా ఒక శుభ సమాచారం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో నా దేవుడు శుభకరమైన ఆనవాళ్ళు మీకు దయచేయునుగాక. శుభ సమాచారాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత మన బైబిల్లో చదువుకుంటూ వస్తే అందరూ మొర్దెకై కానీ ఎస్తేరు కానీ సహాయం చేస్తూ వచ్చారంట. దేశంలో ఉన్న వాళ్ళు సంతోషించారు, ఆనందించారు, హర్షించారు. శత్రుక్రియలన్నీ నిర్మూలమైపోయింది. ఎవరు తీసుకొని గోతిలో వాళ్ళే పడతారంటారు కదండి. నేను మీకు ఒక ఆలోచన చెప్తాను. మీరు ఎవరికైనా గోతులు తీయాలని అనుకుంటే మీకు నేను ఒక సలహా చెప్తాను. ఎవరికొకరికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నీ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఎవరికొకరికి గొయ్యి తీయాలని, గొయ్యి తీసే వాళ్ళు ఉంటారు కదండి. ఎందుకు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గొయ్యి తీసేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి. గొయ్యి తీయాలని అనుకుంటే మీరు గొయ్యి తీసేటప్పుడు ఎక్స్ట్రా ఇంకొకటి గొయ్యి కూడా తీసి పెట్టండి. ఎందుకయ్యా, ఇంకెవరు ఉన్నారంటే ఎవరికో కాదు, నీకే. అర్థమైందండి. మనం ఏమి విత్తుతామో దాన్ని కోసుకోవాలి. నేను అందుకే తొందరగా ప్రియులరా, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నేను ఏది పడితే అది విత్తను. కోపం వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన విత్తామనుకోండి, ఆ విత్తనాలు ఎక్కడికి పోవు. అవి భూమిలోనికి వెళ్ళి మొలకెత్తి పంటగా మారి మరలా అది మనల్ని వెంటాడుతాయి. అందుకే ఎన్ని బాధలు వచ్చినా కూడా మంచిని విత్తామనుకోండి, ఆ మంచి పంటనే కూర్చుకుంటాం మనం. చెప్పండి కూడా అందరూ గట్టిగా. ఆయన కీడు చేశాడని నేను కీడు చేశాను అనుకోండి, వాళ్ళు కీడు చేశారని నేను కీడు చేశాను అనుకోండి, నేను కీడుని విత్తినవాడు అవుతాను. సరే, వాడు కీడు చేశారు, అది వేరే విషయం. వాళ్ళు కీడు చేశారు, ఆ పంటను వాళ్ళు కూర్చుకుంటారు. వాళ్ళు కీడు చేశారని నేను కూడా కీడు చేశాను అనుకోండి, నేను విత్తుతాను. ఆ విత్తిన పంట ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. నేను కాదంటే ఊరుకోదు, అది వెంటాడుతుంది.
కాబట్టి ఉరికోయ ఒకటి 50 మూరల ఎత్తున ఒక ఉరికోయ ఒకటి నాటించాడు. ఏది మొర్దెకైని చంపడానికి. ఏదయ్యా ఒక వందనాలు చెప్పని దానికి, ఏది అతనికి సాగిల పడలేదు, ఆయనకి నమస్కారం విష్ చేయలేదని. అర్థమైందండి? హామాను విష్ చేయలేదు. నాకు చూడండి ఎట్లా ఉందో ఈగో మనిషి. అదే మన ఈగోని జయించాలంటే ఇదే. ప్రైజ్ ది లార్డ్. జస్ట్ విష్ చేయలేదని ఇంత ఈగోన మనుషులకి. 50 మూరల ఎత్తు కలిగిన 50 మూరలు అంటే ఇది అనుకుంటాను ఒక రకంగా. ఏమన్నా 50 మూరలు ఇంత ఎత్తున ఉంటుంది. ఇంత ఉరికోయ నాటించాడు. ఆయన నాటించిన ఉరికోయ మీద అతని ప్రాణమే చేశారు. మనం ఆరాధించే దేవుడు శత్రులందరి మీద మనకు జయమిచ్చి నెమ్మదిని దయచేసే దేవుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి 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 గట్టి. మీకు నా దేవుడు జయమిచ్చునుగాక, మీకు నెమ్మదిని కలుగు చేయునుగాక, మీకు ప్రశాంతతను దేవుడు దయచేయునుగాక. 2 మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. త్వరగా చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యం. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనితో నెమ్మది కలిగి పొమ్మని అతనితో సెలవిచ్చాను. ఎవరితో సెలవిచ్చాను అంటే నయమాన్ అని ఒక వ్యక్తి గురించి బైబిల్ మనం చదువుతాం. ఆయన దేహమంతా కుష్టు, పెద్ద సేనాధిపతి, దేహమంతా కుష్టు. ఎన్నెన్నో విజయాలు అతను వరించింది, కానీ దేహంలో కుష్టు. షోమ్రోను పట్ల ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని ఒక చిన్నది ఆయనకి సలహా చెప్తే, ఆ చిన్న పాప మాట విని దేవుడు కొన్నిసార్లు చిన్న పిల్లల నోట కూడా గొప్ప మాట ఉంచుతాడు. ఆమెను చెప్పడం గట్టిగా. చిన్నపిల్లవి నువ్వు నోరుమై, నువ్వు చిన్నపిల్లవి నోరుమై అంటుంటారు. ఇంకెంతకాలం నోరు మెప్పిస్తారమ్మా? నువ్వు చిన్నపిల్లవి నోరుమై, నువ్వు చిన్నపిల్లవి లోపలికి వెళ్ళా అంటుంటారు కొంతమంది. ఓ చిన్న పిల్ల ద్వారా, ఓ చిన్న పిల్ల నోట దేవుడు ఉంచిన శ్రేష్టమైన మాటను ఆయన నమ్మి సుదూర ప్రాంతం ప్రయాణం చేసుకుంటూ ఎలీషా దగ్గరికి వస్తే, ఎలీషా ఇచ్చిన ఆలోచన ఏంటంటే యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవమంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం విశ్వసించాలని నమ్మాలి. విశ్వసించి నమ్మినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె తల మీద చేతులు పెడితేనే స్వస్థత అని కాదు. కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తాను. నీవు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. క్రైస్తవ జీవితం అంటేనే నమ్మకం. నమ్మాలి, విశ్వసించాలి. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎవరికి గర్భఫలం లేకపోతే చాలా కాలం నుండి వాళ్ళ యేసన్న గారి దగ్గరికి వచ్చి వాళ్ళ ఫాదర్ ఎవరో చెయ్యా, అమ్మాయికి సంతానం లేదయ్యా, ప్రార్థన చేయమని ఇక్కడ గుంటూరులో చెప్పి ప్రార్థన చేయించుకుంటే, విశ్వసించండి అన్న వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేసింది కూడా కాదు. వాళ్ళ నాన్నగారు యేసన్న గారు ఇక్కడ ప్రార్థన చేశారంట. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు, యేసన్న గారు ప్రార్థన చేశారమ్మా, నీ విశ్వాసంగా ఉండి ప్రభు కార్యం చేస్తారంటే యేసన్న గారు ప్రార్థన చేశారు. అక్కడెక్కడో అమెరికాలో ఉన్న అమ్మాయి విశ్వసించింది కనుక ఆమెకి గర్భఫలాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. విశ్వాసం. నువ్వు యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునుగు అని చెప్తే ఆ మాట కొంతమందికి రుచించదు. గంటలు ప్రార్థన చేస్తేనే స్వస్థత కలుగుతుందని కొంతమంది అనుకుంటారు. చెప్పిందే చెప్పి, ప్రభువా ఇదిగో నాయన, ఇదిగో తండ్రి గాయాలు, ప్రభువా నాయన 8 పెద్ద గాయాలు, అయ్యా 7 చిన్న గాయాలు, తండ్రి మరి గాయాలు, ఇదిగో నాయన ప్రభువా, ఇదిగో తండ్రి ఈ మధ్య దాంట్లో నుండి రక్తం వస్తుంది ప్రభువా, మొన్నే నాయన దానికి పౌడర్ కూడా వేసానయ్యా, అది పాండ్స్ పౌడర్ అయ్యా. ఇవన్నీ అవసరం లేదు. విశ్వసించు, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునుగుమని చెప్పాడండి. కోపం వచ్చింది ఆయనకి. దైవజనులు యేసన్న గారు అంటూ ఉంటారు, రోగికి కోపం ఎక్కువ అంట. రోగికి కోపం ఎక్కువ. అందుకే నేను ఎవరైనా కోపపడుతుంటే పాప రోగి అనుకుంటాను అంతే. ఎందుకంటే యేసన్న గారు చెప్పారు కాబట్టి. నీకు ఎప్పుడైనా కోపం వస్తుంటే వెంటనే ప్రార్థన చేసుకో, ప్రభువా ఏమైనా నాలో రోగాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హెల్తీగా ఉన్నవాడికి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి? మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు కోపడాలి చెప్పండి? చిన్నదానికి కోపం, వెర్రి కోపం. కొంతమందికి ముక్కు మీద ఉంటుంది కోపం. ఆ కోపంలో ఏం చేస్తారో తెలీదు. కోపంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు కొంతమంది. ఆ మధ్య నేను విన్నానండి,
చిన్న పాప, చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలుసా చెప్పండి. వాళ్ళ నాన్న వచ్చేసి షర్ట్ తీసి అక్కడ కుర్చీ మీద సోఫా మీద వేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఆ పాప పాక్కుంటూ వెళ్ళి ఆ చొక్కా తీసుకొని, ఆ చొక్కాలో ఒక 500 రూపాయలు, 500 రూపీస్ ఉందండి, ఆ 500 రూపీస్ తీసుకుని నోట్లు పెట్టి నవ్వులేసింది. ఇక వాళ్ళ నాన్న బయటకు వచ్చేసరికి పాప కాగితం సగం నవ్వులేసింది, ఇంకా లేదు. ఆయనకి వచ్చిన వెర్రికి ఒక చిన్న పాప పాక్కుంటూ వెళ్ళి, పాప తెలియదు కదండి, చిన్నపిల్ల, అరే పిల్ల ఏదో పొరపాటు చేసి నేనైనా ఇక్కడ ఎందుకు ఉంచాలి, హ్యాంగర్లో తగిలించుంటే బాగుండేది కదా, లేకపోతే భార్యకి చెప్పిన అనుకుంటే బాగుండేదండి. కోపం వచ్చి ఒక్క దెబ్బేసాడండి చిన్న పాప. కోపంలో ఒక్క దెబ్బేసరికి డబ్బు విలువ తెలియదని కొట్టేసరికి ఆ పాప వెర్రికేకేసి పడిపోయిందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి అప్పటికే ప్రాణాలు పోయేది. 500 సంపాదించవచ్చండి, పోగొట్టుకుని పిల్లల్ని సంపాదిస్తామా? ఆయన ఏడుస్తాడు, అయ్యో వెర్రి కోపం, నా కోపమే నా శత్రువు, నా చంటి బిడ్డని నేను ఎంత ప్రేమిస్తాను నా బిడ్డని, ఈ 500 రూపాయల కోసం నేను ఎందుకు ఇంత కోపపడ్డాను, ఎందుకు నా బిడ్డను ఇలా చేశాను అని చెప్పి ఏడుస్తున్నాడు, బాధ. సరే, ఈయనకున్న వ్యాధి, ఆ వ్యాధిని బట్టి విపరీతం ఏంటి, పలకరించినా మాట్లాడ్డా అని చెప్పి కోపంతో ఊగిపోయి వెళుతూ ఉంటే అప్పుడు ఆయన దగ్గరున్న ఆ రథసారథి లేకపోతే పనివాడు చెప్తాడు, అయ్యా ఏదో తాయితాలు గట్టించామంటే గట్టించేవాడు కదా, ఏదో చెట్టు చుట్టూ 10 సార్లు తిరగమంటే తిరిగేవాడు కదా, లేకపోతే ఇంకేదో పూజలు చేయమంటే చేసేవాడు కదా, ఇంకేదో చేయమంటే చేసేవాడు కదా, నీకున్న డబ్బును బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి. ఆయన కఠినమైంది ఏం చెప్పలేదు కదా, నీళ్లలో మునుగమన్నాడు కదా, యోర్దాన్ నదే కదా, మునిగి చూడమంటే వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి పైకి వస్తే అతని దేహం పసిబిడ్డ దేహంలా మారింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, మనుషులందరూ స్కిన్లో బెస్ట్ స్కిన్ ఎవరిదంటే చంటి బిడ్డలదే. వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు కానీ, వాళ్ళు అమెరికా వాళ్ళు కానీ, వాళ్ళు ఆసియాలో వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, ఏ ఖండాల్లో ఉన్నవాళ్ళైనా ఏంటండి, చంటి బిడ్డల స్కిన్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. ఆమె చంటి బిడ్డలకు మేకప్లు వేయాల్సిన అవసరం లేదు, ముసలోళ్ళు వేసుకోవాలి మేకప్. మనోళ్ళకి తెలియక చిన్నపిల్లలు కూడా లిప్స్టిక్లు రాసి వేస్తాను. చిన్నపిల్లలకు అవసరం లేదు, వాళ్ళు న్యాచురల్గానే బాగుంటారు. కొంచెం ముసలితనం వస్తే ఇంక నీ ఇష్టం, మనం ఏం చెప్పలేదు. ముసలోళ్ళకి ఆ మడతలు, మొహం మడతలు కనబడకుండా ఏంటంటే ఆ కనురెప్పలన్నీ ముడతలు పడిపోయి ఉంటుంది కాబట్టి దానికి మొత్తం మీద మీరు వేసారు, అది వేరే విషయం. నేను దాని గురించి చెప్పను. చంటి బిడ్డలకి ఎందుకు చెప్పండి, ఎందుకంటే ఉన్న ఏంటంటే స్కిన్లోనే చంటి బిడ్డల చర్మం అనేది అంత కోమలంగా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. ఒక కుష్ఠోడి యొక్క దేహం పసిబిడ్డ దేహంలాగా దేవుడు మార్చాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా గట్టి గట్టి. హల్లెలూయా. అప్పుడు ఆయన కృతజ్ఞతాపూర్వకంగా పరిగెత్తుకొచ్చి ఎలీషా గారి దగ్గర, అయ్యా నేను నీ మీద కోపడ్డాను, సీరియస్ అయిన కానీ అయ్యా, కానీ నేను నీళ్లలో మునిగి లేస్తున్న దేహం పసిబిడ్డ దేహంలాగా మారిందని సాక్ష్యం ఇస్తే అప్పుడు అంటాడు, నెమ్మదిగా వెళ్ళు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఒకటి, జయమిచ్చి దేవుడు మనకు నెమ్మదిని ఇస్తాడు. రెండవదిగా స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మనకు నెమ్మదిని కలుగు చేస్తాడు. అనారోగ్యం అనేది, బలహీనత అనేది మన జీవితంలో నెమ్మదిని తీసేస్తుంది. అనారోగ్యం అనేది మనల్ని క్షణక్షణం కృంగదీస్తూ ఉంటుంది, బలహీనపరుస్తూ ఉంటుంది. వ్యాధిగ్రస్తుల కొందరి పరిస్థితిని చూస్తున్నప్పుడు చాలా వేదనగా ఉంటుంది. ఆ వ్యాధులు కృషించిపోతుంటారు, కుమిలిపోతుంటారు. నేను ఆరాధిస్తున్న దేవుడు స్వస్థతనిచ్చి మనకు నెమ్మదిని దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన వస్త్రపు చంగును ముట్టితే బాగుపడతారని తనలో తాను అనుకునింది. ఆమె విశ్వాసం అంటే, అయ్యా నేను నిన్ను నమ్ముచున్నానని చెప్పాల్సిన అవసరం లేదు, నీలో నీవు అనుకోవాలి. ఆమె నేను ఆరోగ్యంగా ఉండాలి, నీ గాయాలలో నాకు స్వస్థత ఉంది, నీ వస్త్రపు చంగు ముట్టుకుంటే నేను విడుదల పొందుతాను. నమ్మింది, విశ్వసించింది. ఎవరితో చెప్పలా, ఎవరితో షేర్ చేయలా. ముందు ఆమె అనుకుంటుంది, ఆయన వస్త్రపు చంగును ముట్టితే నేను బాగుపడతానని. ఆ నమ్మకం నీకు లేనప్పుడు, ఆ విశ్వాసం నీకు లేనప్పుడు జీవితాల్లో నెమ్మది లేకుండా నీవు కుమిలిపోతూనే ఉంటావు. ప్రభుని నమ్మండి, ప్రభుని విశ్వసించండి, దేవుని మీద ఆధారపడండి. ఆ గుంపులు వెళ్ళి ఆయన వస్త్రపు చంగును ముట్టింది. 12 సంవత్సరాల నుండి ఎందరో వైద్యుల చేత ఎన్నో ఇబ్బందులు పడింది ఆమె. ఎందరో వైద్యుల చేత తిప్పలు పడింది, డబ్బంతా పోగొట్టుకునింది. అనేక వైద్యుల చేత తిప్పలు పడి నెమ్మది లేకుండా అలా 12 సంవత్సరాలు. కానీ
ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకుని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందండి. వెంటనే ఆమె రక్తదారులు కట్టబడింది. వెనువెంటనే ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఆమె ఎవరో నన్ను ముట్టారు అని అడిగితే, చాలామంది నీ మీద పడుతున్నారు బాబు, చాలామంది పడవచ్చు, కానీ ఒక ఆమె విశ్వాసంతో నా వస్త్రాన్ని ముట్టింది. యేసుప్రభు దగ్గర చాలామంది వస్తారు, అందరూ స్వస్థత పొందరు. విశ్వాసంతో ఎవరైతే ఆయన సమీపిస్తారో వారిలో ఆయనలో ఉన్న ప్రభావం వాళ్ళలోనికి వెళుతుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆయన నిన్ను ముట్టుకున్నా నీకు స్వస్థత, నీ వెళ్ళి ఆయన ముట్టుకున్నా స్వస్థత. ఆయన కరుణతో నిన్ను ముట్టుకుంటే నీకు స్వస్థత, నీవు విశ్వాసంతో వెళ్ళి ఆయన ముట్టుకుంటే నీకు స్వస్థత. కాబట్టి రకరకాలమైన అనారోగ్యాలు పుట్టగా మారిపోతున్నాయి. చిన్న బిడ్డలకి అనారోగ్యం, యవనస్తులకి అనారోగ్యం, కుటుంబస్తులకి అనారోగ్యం, స్త్రీలకు సమస్యలు, పురుషులకు సంబంధించిన సమస్యలు వాడుకుంటున్నాయి. వృద్ధులకు ఏ వ్యాధులైనా, ఏ బాధ అయినా, ఈ వ్యాధి వలన, అనారోగ్యం వలన నెమ్మది లేకుండా నీవు అల్లాడిపోతున్నావా? ఆనాడు నయం మనకు దేవుడు స్వస్థతనిచ్చి నెమ్మదిగా సాగనంపిన దేవుడు మీకు నెమ్మదిని దయచేయను గాక. ఇంకొక చిన్న మాట, 94వ కీర్తన 19వ వచనం ముగిస్తున్నాను నేను. అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిని దయచేస్తా ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నా హృదయంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ. ఆమె మనం ఆరాధిస్తున్న యేసయ్య ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడగా మీ 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 హృదయం ఓ లేత గడ్డిలాగా మారుతుందంట. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. లేత గడ్డి, ప్రైజ్ ది లార్డ్. ఎంత తేలిగ్గా ఉంటుందో ఆ విధంగా మన హృదయాలు తేలికైపోతుంది. గొప్ప ఆదరణ. ఆమేన్, హల్లెలూయా. ఆదరణే కరువు అయిపోయింది లోకంలో. ప్రేమ కరువైపోయింది, ఆదరణ కరువైపోయింది. సాటి మనిషికి కష్టం వస్తే హాస్పిటల్కి ఎత్తుకెళ్ళే రోజులు పోయి, అర్థమైందండి, యాక్సిడెంట్ అయి పడుంటే ఏంటంటే ఫోన్ తీసుకొని వీడియోలు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆదరణ లేదు. భార్య వల్ల భర్తకు ఆదరణ లేదు, భర్త ద్వారా భార్యకి ఆదరణ లేదు, తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఆదరణ లేదు, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఆదరణ లేదు. మనుషులు ఒకరినొకరు ఆదరించుకోవడం మర్చిపోయారు. ప్రేమ కరువైపోతుంది, ఆదరణ కరువైపోతుంది, అక్రమం విస్తరిస్తుంది, మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతున్నారు. అందుకే నెమ్మది లేదు. ఎవరితో చెప్పుకోవాలో, ఎవరితోనో మనం వెళ్ళి మన సమస్యలు ఒకవేళ పంచుకొనా ఏం కాదులేమ్మా, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేస్తాం అనే రోజులు పోయినాయి. ఒకవేళ అలా చెప్పినా, ఆ ముందు అలా మాటలు చెప్పినా పక్కకి వెళ్ళిన తర్వాత అంతే అవ్వాలి దీనికి అంటారు. అంతే అవ్వాలి దీనికి. మనం నేను చర్చికి వస్తే ఏమో కుర్చీలో కూర్చొని బ్యాగ్ కుర్చీలో పెట్టుకునేది, నన్ను చూసి కూడా ఎక్కడ నేను కుర్చీ అడుగుతానేమని కళ్ళు మూసుకునేది. అప్పుడే అనుకున్నాను దీనికి ఏదో పోయే కాలం వస్తుంది, దీనికి దేవుడే చేశాడు అంటారే తప్ప, అర్థమైందండి, ఇదేంటి ఇది పైశాచికత్వం, మనం ఇలా ఆలోచించకూడదు కదా. అమ్మ ఏం కాదులే తల్లి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, ప్రభు కార్యం చేస్తాడు. ఇలా ఆదరించేవాళ్ళు కరువైపోయారు. తల్లే తన బిడ్డలను ఆదరించలేని పరిస్థితులు ఉంది, పిల్లలు తల్లిదండ్రులను ఆదరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసండి? విచారం మనసులో కొన్నిసార్లు ఏంటో ఆలోచనల ప్రవాహాలు అంతేక. ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎట్లా ఉంటుందో మైండ్, ఒక్కొక్కసారి మైండ్లో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంతేక. ప్రైజ్ ది లార్డ్. సమస్యలు రన్ అవుతూ ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి. రోజుకి ఏంటండి 60,000 ఆలోచనలు వస్తాయంట మనిషికి. ఎన్ని ఆలోచనలు అండి? ఎన్ని? 60,000. అదేదో 60,000 డబ్బాన ఉంటే బాగుంటుంది. 60,000 రోజుకు 60,000 ఆలోచన. అది పనికి వచ్చేదా, పనికి రానిదా, ఉపయోగపడేదా? అర్థమైందండి. అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట, చెల్లి చెప్పిన మాట, శత్రువు చెప్పిన మాట, స్నేహితుడు చెప్పిన మాట, కృంగదీసే మాట, బలహీనపరిచే మాట, ఏంటండి భయాన్ని కలిగించే మాట, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. మనిషి పడుకుంటున్నాడు కానండి, మనిషికి పడుకుని ఉన్నాడు కానీ ఆలోచనలు మాత్రం ఆ ప్రవాహం ఆగట్లా. ఒకటే కలవరం, విచారములు ఎచ్చగా. విచారాలు తగ్గట్లేదండి. రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్.
భక్తుడు అంటాడు, నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను సురక్షితంగా కాపాడుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నెమ్మదిగా పడుకొని నేను ఒంటరిగా ఉన్నాను, నీవు నన్ను సురక్షితంగా. అటని భక్తుని జీవితంలో కష్టాలు లేవా, శ్రమలు లేవా, విచారాలు లేవా అంటే ఉంటాయండి. ఎవరికి లేవు చెప్పండి సమస్యలు? చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి. జాబ్ హోల్డర్స్కి ఉన్న సమస్యలు జాబ్ హోల్డర్స్కి ఉంటుంది, ఆటో డ్రైవర్లకు ఉన్న సమస్యలు ఆటో డ్రైవర్లకు ఉంటాయి. ఎవరికి ఉండే సమస్య వాళ్ళకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో విచారాలు, ఎన్నో దిగులు, ఎన్నో బాధ. కానీ దేవుడు ఒక మనిషిని ఆదరించాడు అనుకోండి, మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. చప్పట్లు కూడా మాత్రం గట్టి గట్టి గట్టి. హల్లెలూయా. ఆయన చూపు చాలండి, ఆయన మాట చాలు. ప్రైజ్ ది లార్డ్. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చల్లని చూపు చాలండి. ఆ చూపులోనే మనకు ఆదరణ కలుగుతుంది. ఆయన మాట్లాడే ఒక్క మాట చాలు, గుండెలో గొప్ప ఆదరణ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రిందట నేను దేవుని సేవకు వచ్చిన క్రొత్త సేవకు వచ్చిన ప్రారంభ దినాలు, తెలీదు సేవ అంటే తెలీదు. 18 years ఓల్డ్ అనమాట, 18 సంవత్సరాలు. ఇప్పుడున్న పిల్లలకున్న నాలెడ్జ్ ఏంటండి, మాకు ఏంటండి ఆ రోజులు అంత నాలెడ్జ్ లేదనమాట. సరే, దేశం కానీ దేశం, రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చాను, భాష రాని ప్రాంతం, తెలిసి కొంత తెలియక కొంత, ఏదో చిన్న పొరపాటు చేశానని ఏసన్ గారు నాతో ఒక 15 రోజులు మాట్లాడలేదు. ఏంటండి, చిన్న పొరపాటు ఏదో చేశాను, మాట్లాడకపోతే నాకు, ఎందుకంటే నాకు ఇంకెవరు తెలీదు. ఇక్కడ ఎవరైనా తెలిసి ఉంటే సర్లే, ఆయన మాట్లాడకపోతే వీళ్ళతో మాట్లాడచ్చు, నాకు ఎవరు తెలీదు అసలు. తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా నాకు ఏసన్ గారే ఆ రోజుల్లో. నాకు వేరే వాళ్ళు ఎవరు తెలియదు పెద్దగా నాకు సేవలో. నేను ఎక్కడుండో వచ్చాను, నాకు భాష కూడా రాదు. ప్రేమగా పలకరించేవాడు ఏసన్ గారు. ఏ అబ్రాం ఎలా ఉన్నావని. నాకు తెలుగు రాదు కాబట్టి తమిళ్లో మాట్లాడేవాడు. ఇంకా అన్న కోసం నేను ఎదురు చూస్తున్నాను. అన్న ఏదో చిన్న మిస్టేక్ ఏదో జరిగింది, పొరపాటు జరిగింది. అప్పుడు అన్న ఏమంటారు పాపం, ఆయన ఎంతో ప్రేమించిన, మనం ఒక మనిషిని ఎక్కువగా అభిమానిస్తాము, వాళ్ళు తప్పులు చేసినప్పుడు తట్టుకోలేము. మనం ఎవడో తప్పు చేస్తే మనకు పెద్ద బాధ ఉండదు కానండి, మనం అభిమానించే మనిషి చిన్న తప్పు చేసినా అది మనకు బాధ కలిగిస్తుంది. అరే వీడిని ఇంత ప్రేమించాను, వీడు ఎందుకు ఇలా చేస్తారు, ఘోర పాపాలు ఏం కాదు, చిన్న ఏదో పొరపాట్లు, చిన్న వయసు కాదండి, చిన్న పొరపాటు ఏదో జరిగింది. మాట్లాడకపోతే నేను ఆయన మాట్లాడతాడేమో అని చెప్పి ఆయన వచ్చినప్పుడంతా, ఆయన రావడమే ఎప్పుడో ఒకసారి వస్తారు, అలా చూస్తూ ఉండేవాడిని. అన్న చూసి చూడనట్లు అటు వెళ్ళిపోతూ ఉండేవాడు. చాలాసార్లు ట్రై చేశాను నేనే పలకరిద్దామని, నేను ప్రజలను చెప్పినట్లు వెళ్ళిపోతుండేవాడు. నాకు చాలా వేదన అనిపించిందండి, బాధ అనిపించింది, ఏడ్చాను. అంటే మనకి ఎవరు లేరు కదా, ఇప్పటిలాగా ఫోన్లు అవన్నీ లేవు. ఒకవేళ మా ఇంటికి ఏదైనా కబురు చేయాలన్నా కూడా ఒక లెటర్ రాస్తే అది ఎప్పుడుకో వెళ్ళి వాళ్ళని చేరాలి, మరలా వాళ్ళు దాన్ని చదివి పోవచ్చు, లెటరు మధ్యలో ఇంకెట్టానా పోవచ్చు. అర్థమైందండి, అవన్నీ లేవు, ఫోన్లు గీళ్ళు అన్నీ లేవు. చిన్న వయసులో సేవకు వచ్చాం. ఇంకేదైనా ఉంటే ఇంక ఏసన్న గారు ఆయన ప్రేమగా మాట్లాడేవాడు, ఎందుకంటే దూర ప్రాంతం నుండి వచ్చాడు తమ్ముడు అని బాగా ప్రేమగా మాట్లాడేవాడు అన్న. సరే, చాలా బాధగా ఉందండి. మనకి ఇప్పుడు గోరంట్లలో పాత చర్చి ఉంటుంది, ఇప్పుడు దాన్ని డైనింగ్ హాల్ చేశారు. ఆ చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పట్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే రేపు ఓపెనింగ్ అనుకోండి, ఆ చర్చి ఓపెనింగ్. చాలా వరకు పనులన్నీ అయిపోయినాయి, ఆ స్టేజ్ వరకు ఏదో చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను అంతా మేము సేవకులే పనిచేసేది, అప్పుడంతా తాపి పని, ఎవరో మేస్తులు కొంతమంది ఉండాలి, వర్క్ అంతా ఆల్మోస్ట్ వాళ్ళు మేమే, సేవకులే మట్టి పని చేయడం కానీ అన్నీ మేమే చేసేవాళ్ళం. సో మట్టిగా మారిపోయి అంత దుమ్ములో ఉండి పనిచేసి దుమ్ము కట్టుకోపోయింది, ముఖం అంతా, తలంతా మట్టిగా మారిపోయింది. తల మీద మట్టి ఏదో తీసుకొని మోసుకుంటూ వెళుతూ ఉన్నానండి. నేను వెళుతూ ఉంటే వాళ్ళంతా దూరంలో సిమెంట్ బస్తాలు వేస్తుంటే దాని మీద అన్న కూర్చొని ఉన్నాడు. నేను ఇక ట్రై చేసేసాను. అన్న ఏదో నా మీద బాగానే గట్టిగానే బాధ పెట్టుకుని ఉంటున్నారులే, మనం ఏం చేద్దాం లేక, మనం
తరచుగా వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడేంత ధైర్యం అండ్ అంత అవకాశం కూడా లేదు కదా అని వెళుతూ ఉన్నాను. వాళ్ళంత దూరంలో సిమెంట్ బస్తాలు వేసారు, దాని మీద అన్న కూర్చొని ఉన్నారు. నేను వెళ్తా ఉన్నానండి. అక్కడ నుండి నా వైపు అన్న అట్లా వెళ్ళడం చూశారు, మరలా నేను ఇటు రావడం చూశారు. మరలా నేను మట్టి మోసుకుని వెళ్తుంటే అట్లా చూసి ఏంటండి అబ్రాం అని ఒక మాట పిలిచారండి. నా పేరు పెట్టి అబ్రాం ఇట్రా అన్నాడండి. ఇక నా కట్ట తెగిపోయింది, కన్నిటి కట్ట తెగిపోయింది. అంతే, ఎంత ఏడ్చుంటున్నా నాకు అంత ఏడ్చానండి. ఏరా బాగున్నావా, హ్యాపీగా ఉన్నావా సేవలో అని అడిగిన ఒక్క మాట అండి. అసలు ఇప్పటికీ నేను ఆ మాటను అనుకుంటుంటే నాకు అలా ఉందన్నమాట. హల్లెలూయా. ఒక్క చూపు మనం ప్రేమించిన ఏంటండి మమ్మల్ని సేవలు ప్రోత్సహించిన దైవజనులు యేసన్న గారు, ఆయన చూసిన ఒక చూపు, ఆయన పలకరించిన ఒక పలుకు ఏంటండి ఎంతో ధైర్యం. ఆ రోజు యేసన్న గారు అన్నారు, రే దేని గురించి దిగులు పడకూడదు, సేవలో సంతోషంగా ఉండాలి, హ్యాపీగా సేవ చేసుకోవాలి అని ఒక 2 మాటలే నన్ను సేవలో స్థిరపరిచింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అభిమానించి మనం ప్రేమించే ఏంటండి దైవజనులు మనల్ని మన వైపు చూసి ఒక చిరునవ్వుతో మనల్ని పలకరిస్తే మనకి ఇంత ఆదరణగా ఉంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు చల్లగా మన వైపు చూస్తే అదే ఔషధం. హల్లెలూయా. అందుకే ఆ పదం ఉందన్నమాట ఆ పాటలో. ఆ పదం, ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధం. మెడిసిన్ అంతా అవసరం లేదండి, ఆయన మన వైపు చల్లగా చూస్తే అది మనకు ఒక దివ్యమైన ఔషధం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో మీ జీవితాల్లో విచారాలు లేవని నేను అన్నానండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరెవరి పరిధిని బట్టి, ఎవరెవరి ప్రత్యక్షతను బట్టి, ఎవరెవరి దర్శనాన్ని బట్టి వాళ్ళకి భారం ఉంటుంది. దైవజనుడు పౌలు గారి దేహంలో ఒక ముళ్ళు ఉన్నట్లు ఎవరెవరి ప్రత్యక్షతను బట్టి, కొద్దిగా ప్రత్యక్షత ఉన్నవాడు కొన్ని సమస్యలు, పెద్ద ప్రత్యక్షత ఉన్నవాడికి పెద్ద సమస్యలు. హెచ్చిపోకుండా, అతిశయించకుండా సాతాను దూతగా ముళ్ళు ఉంచబడుతుంది. కానీ ప్రియులారా, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ, తల్లిలాగా లాలించే దేవుడు, తల్లిలాగా ఆదరించే దేవుడు. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండినదానా అన్న బైబిల్. ఒకవైపున గాలి, మరొకవైపున వర్షం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నన్ను ఆదరించాలని కోరుకోండి. దేవుని ఆదరణ నెమ్మదినిస్తుంది. మనుషుల ఆదరణ, మనుషులు కూడా ఆదరించిన అది మనకు మరలా కొంతమంది జాలి చూపిస్తుంటారు. వాళ్ళ జాలి మనకు వేదనగా ఉంటుంది. మనకు ఏదైనా ఒక బలహీనత ఉంటే వాళ్ళ జాలి మనకు అవసరం లేదు, దేవుని ఆదరణ కావాలి మనకు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహా గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామునైనా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నా తండ్రి. ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను, సంఘస్థులను, సేవకులను ప్రేమించి నా ప్రభువా, ఈ ఒక్కరోజు సభను మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. మీకు స్తోత్రాలు. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యన మీరు మీ నామానికి మహిమకరంగా సభను జరిగించినందుకే మీకు స్తోత్రమని అయినా, ఆటంకాలన్నీ తొలగించినందుకే స్తోత్రం అయినా, విస్తారమైన ప్రజల్ని మీరు తోలుకొని వచ్చినందుకే మీకు స్తోత్రము తండ్రి. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రజలను ఉద్దేశించి నా తండ్రి, మా ఆత్మీయ స్థితిగతులు ఎరిగిన దేవుడు నాయన, నెమ్మదిని కోల్పోయిన స్థితిలో, సమాధానం లేని స్థితిలో వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రమని అయినా. అప్పుల ద్వారా నెమ్మది లేదు, అనారోగ్యం ద్వారా నెమ్మది లేదు, సమస్యల ద్వారా ఇరుకు ఇబ్బందులు, ఎదురు దెబ్బల చేత నెమ్మదిని కోల్పోయిన ప్రజలు మీరు చూశారు తండ్రి. వారి కన్నీళ్లను చూసి మీరు నెమ్మదిని కలుగజేయాలని ఉద్దేశించి నేను మీకు నెమ్మదిని కలుగజేస్తున్న వాగ్దానం చేశారు తండ్రి. మీ మాట అబద్ధము కాదు నాయనా, సత్యమైన మాట నా తండ్రి. బిడ్డలకి నెమ్మదిని కలుగజేయడానికి మీరు మా మధ్యకి దిగి వచ్చినందుకే మీకు స్తోత్రమని ఆయన. మీ దాసుని నోట వచ్చిన ప్రతి మాట, ప్రతి హృదయములో నెమ్మదిని కలుగజేసినందుకే మీకు స్తోత్రమని ఆయన. అపవాది చేత, అపజయముల చేత, అనారోగ్యముల చేత, అప్పుల సమస్యల చేత సాతాను తండ్రి అయ్యా దుష్టుడు నెమ్మది లేకుండా చేస్తుండగా, దుష్టుడి నుంచి జయించి జీవను కలగజేసి మీరు నెమ్మదిని కలగజేసినందుకే మీకు స్తోత్రమని అయినా. దుష్టుని ఆలోచనలు దూరపరిచి ప్రజలకి మీరు నెమ్మదిని కలుగజేసినందుకే మీకు స్తోత్రాలు. జయాన్ని కలుగజేసినందుకే మీకు స్తోత్రమని అయినా. శరీర బలం చేత, ఆత్మీయ బలం చేత అనారోగ్యంతో వచ్చిన ప్రజల్ని మీరు చూశారు తండ్రి. మీరు ఆరోగ్యం కలుగజేసి
మీరు నెమ్మది కలుగజేసినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామని ఆయన. అంతరంగములో విచారములు ఎన్నో ఉన్నాయి నాయన ప్రజల మధ్యన, వారికి గొప్ప ఆదరణ కలుగజేసి మీరు నెమ్మదిని కలుగజేసినందుకే మీకు స్తోత్రం అని ఆయన. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు నా తండ్రి. ప్రజలందరికీ గొప్ప ఆదరణ కలుగజేశారు. ఆదరణ లేని లోకములో నా తండ్రి మనుషుల ఆదరణ కొద్దిసేపు మాత్రమే, మీ ఆదరణ నిత్యము నిలుస్తుంది నా ప్రభువా. బిడ్డల్ని ఆదరించినందుకే స్తోత్రాలు, ఆరోగ్యం కలుగజేసినందుకే స్తోత్రాలు, జయాన్ని కలుగజేసి నెమ్మదిని కలుగజేసినందుకే మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. జయము కలుగజేయునుగాక, జయం కలుగునుగాక, ఆరోగ్యం కలుగజేయునుగాక, ఆదరణ కలుగునుగాక. గొప్ప ఆదరణ ప్రజలకి మీరు కలుగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రమని అయినా. మీ దాసుని మీ పక్షంగా నిలబడి నా తండ్రి అభిషేకించి మీరు బలపరిచి వాడుకున్నందుకే మీకు స్తోత్రమని అయినా. నీ దాసునికి దీర్ఘాయుషము దయచేదురుగాక, నీ దాసుని సంవత్సరములు తరతరములు నిలుచునుగాక, నీ దాసుని మీ సన్నిధిలో నిత్యము నిలుచునుగాక. నీ దాసునికి ఈ అపాయం రాకుండా మీ కృపా సత్యములతో కాపాడుదురుగాక. ఎక్కడ నిలబడినా అభిషేకించి బలపరిచి మీరు వాడుకోండి నాయన. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను కూడా మీరు బలపరిచి మీరు వాడుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నెమ్మదిని కలగజేయండి. లైవ్లో ఎంతోమంది నాయన ఆసక్తి కలిగిన తండ్రి మీ మాటలు వినివింటుడుగా వారి జీవితంలో కూడా జయాన్ని కలుగజేసి నెమ్మది కలుగజేయుదురుగాక, ఆరోగ్యము కలుగజేయుదురుగాక, గొప్ప ఆదరణ కలుగజేయుదురుగాక. ఈ సభను మీరే ప్రారంభించి మీరే ముగించినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకున్నామని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి బతిమాలుకొని వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము, సన్నిధి సముఖము, వాక్యాన్ని విని ఆ రీతిగా అనుసరించి జీవిస్తామని తీర్మానం చేసుకున్న వారందరికీ వాక్యం బోధించిన దైవ సేవకుల్ని సదాకాలము తోడిండి నడిపించునుగాక. ఆమేన్.